హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ రోజు నా షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. షీ ఈస్ none other than రియా కొడాలి. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. హాయ్ రియా కొడాలి గారు. Hello అండి. ఎంట్రీ రావటమే రోల్స్ లో 7 కోట్ల కారులో ఎంట్రీ, స్పాన్సర్స్ వెనక 4 కోట్ల కారులో బెంజ్ లో అద్దరిపోయింది పో. ఆ మాత్రం ఉంటది రియా కొడాలి అంటే. సో ఏం చెప్తారు అంటే, ఒక 1 year నుంచి ఆల్మోస్ట్ రియా కొడాలి ఒక 10 మంది ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 8 మంది రియా కొడాలి డిస్కషన్ ఎక్కడ చూసినా గానీ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 months నుంచి ఓకే. వాటినింటికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ట్రోల్ చేశారు, రకరకాలుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం మీడియాలో హల్చలేని. ఫస్ట్ దాని గురించి ఏం చెప్తారు? స్టార్ట్ చేయడానికి ఐఎమ్ నాట్ సంబడి దట్ వాచెస్ టెలివిజన్. నాకంత టైం లేదు. ఐ డోంట్ వాచ్ టెలివిజన్. కానీ కొంతమంది చెత్త ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు 24 గంటలు టెలివిజన్ చూస్తారు. Okay. నాకు ఈ కార్టూన్ క్యారెక్టర్లు ఎవరు తెలియదు. నాకు టిక్ టాక్ స్టార్లు అంట పుట్టగొడుగుల్లాగా చాలా మంది వచ్చి అది ఏమి అచీవ్ చేయకుండా ఏమేమో వాక్కుని చేసే వాళ్ళందరూ ట్రోల్ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చారు. కానీ ఐ హావ్ బీన్ అ సెలబ్రిటీ లాస్ట్ 14 years. ఓకే. I have done my debut into Bollywood 14 years back. I have done my debut into Hollywood 16 years back. ఇప్పుడు I was very small back then. ఇప్పుడు వచ్చి వీళ్ళంతా మాట్లాడుతున్నారు కానీ without knowing shit about me. I don't give a 2 pieces of shit about it. కానీ నాకు ఇప్పటి వరకు నెగటివ్ ఏమీ లేదు మీడియాలో, బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ సోషల్ వర్కర్ అండ్ ఐ హావ్ డన్ గుడ్ బాడీ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, ఏదో నేనేదో ఇచ్చిన చెత్త ఇంటర్వ్యూకి దెర్ హ్యాస్ బీన్ క్వైట్ అ బ్యాక్లాష్. అండ్ ఐఎమ్ నాట్ సంబడి హూ వాచెస్ టెలివిజన్. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ టెలివిజన్ చూసేవాళ్ళు చెప్తున్నారు, నాకు చెప్పారు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా వేసారు అని, విచ్ నన్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. And I'm not somebody, I'm not fame hungry. Limelight లోకి రావాలి, వైరల్ అనుకోకుండా వైరల్ అయిపోయా. అంటే ఇన్ని ఇయర్స్ రాలేదు కదా మీడియా ముందుకి, ఎందుకు ఒక్కసారి వైరల్ అవ్వాలని వచ్చారా, లేకపోతే నేనేంటో తెలుసుకోవాలి ఆడియన్స్ అంటే లేదు. వచ్చారా? ఆయన అడిగిన ఇంటర్వ్యూ ఏంటి, మీకు ఇంత స్ట్రగుల్ ఉండి యు ఎమర్జ్డ్ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అట్ సచ్ అ యంగ్ ఏజ్. నాకు చాలా పెద్ద లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీ లైఫ్ స్టోరీ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది అని పిలిచారు. నేను వెళ్ళా. నేను ఎప్పుడు మీరే చెప్పారు కదా, చెత్త ఇంటర్వ్యూలు ఎప్పుడు నేను ఇవ్వలే. నా అన్ని ఫ్యాషన్ వీక్లు ఉంటాయి, లేకపోతే మూవీస్ ఉంటాయి, నాదంతే స్టూడెంట్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఫేమ్ అండ్ లైమ్ లైట్ క్రేజీ. ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వెనకది ముందు వేసుకుని ముందు వెనక్కి వేసుకుని క్రియేటివ్ ఎడిటింగ్ చేసుకుని క్రియేటివ్ థంబ్నెయిల్స్ వేసుకుని మనం చెప్పిందే కదా వచ్చేది అక్కడ అవును ఫైనల్ గా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను అమ్మ అన్నాను అనుకోండి, మీరు రియా కొడాలి వేసుకుంది అనుకున్నారు, ఎట్లా వేసుకుంటావు? మీరు వేసుకుంటారు. ఎట్లా వేసుకుంటావు? ఈ మ్యూజిక్ నాకు 10 నెలల నుంచి జరుగుతా ఉంది. అండ్ ఐఎమ్ నాట్ సంబడి ఇదే జరుగుతుందా? ఓకే. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వాష్రూమ్ హైవే మీద ఆగినప్పుడు కూడా ఎరా, when we stop on a expressway, if you want to use a washroom and then the people recognizing you for all the wrong reasons and then they want to take a selfie and then post it, I am not comfortable with it. So once for all, ఈ పెంట వదిలిపోవాలని చెప్పి once for all ఇది వదిలిపోవాలి. ఒక కొంచెం క్లారిటీ. నాకు ఇంత లార్జ్ ఫ్యాన్ బేస్ ఉంది. They are also writing to me. One of the best fashion designers. అవును. Yeah. మీరు లాస్ట్ టైం అవార్డు కూడా తీసుకోవడం నేను చూసాను. I was the youngest, 3 times national award winner and international excellence award winners. I've had quite a journey. Okay. And it's been a beautiful journey so far. ఎక్కువ ఎలా హాలీవుడ్ లో చేస్తారా లేకపోతే బాలీవుడ్? హాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఎక్కువ అక్కడ. హా. ఓకే. But ఇక్కడ కూడా I do for South also. Because చాలా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు దే రిక్వెస్ట్ మీ, సో ఐ డూ హియర్ ఆల్సో. సౌత్ లో ఎక్కువ యాక్టర్స్ చేసేవాళ్ళు. నేహా శెట్టి, డీజే టిల్లు. ఓకే. I launched her. There's Neha Shetty, there's Rashmika Mandanna, there is Samyukta Hegde, there is Srinidhi Shetty, who is KGF heroine. We've done for quite a few people. Yash,
వాళ్ళు క్వైట్ అ ఫ్యూ పీపుల్. Hmm. చాలా చిన్న ఏజ్ లోనే ఒక 14-15 కంపెనీలకి ఓనర్. రైట్. ఎట్లా సెట్ అవుతుంది అసలు టైం? 24 hours సరిపోతుందా మీకు అసలు? అందుకనే Ah. నేను రోజు సాయిబాబాని అడిగేది ఒకటే, నాకు ఇంకొక 2 ఎక్స్ట్రా చేతులు, 2 ఎక్స్ట్రా కాళ్ళు, Hmm. రోజుకి 24 గంటలు కాకుండా ఒక 48 గంటలు ఇస్తే కొంచెం మేనేజ్ చేయగలను అని. Hmm. పడుకునేసరికి తెల్లారుజామున 2:30-3:30 అవుతుంది మాకు. మళ్ళీ 4ంటికి లేచి పరిగెత్తాలి. ఆయన గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మీరు అందరికి ఇదే చెప్తారు, ఊరుకోండి బాబు. అందరికి ఇదే చెప్తారు. ఎవరో ఒక్కరికి చెప్పండి సో కాంప్లిమెంట్. ఇవాళ అయితే పర్టికులర్ గా ఓన్లీ రియా కోడాలి గారికి చెప్తున్నాను అనమాట. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. Huh? I'll take it as a compliment in Yes. my stride. బాగున్నారు అంతే. Okay, thank you. బట్ ఎక్కడ మీ కంపెనీస్ అన్ని ఎక్కడ యుఎస్ లో ఎక్కువ ఉంటాయా లేకపోతే? No, I Bangalore? have a few in Bangalore. I have an office in Coimbatore. I have an office in Ahmedabad. And then Philippines, Singapore, Malaysia. ఇప్పుడు Myanmar office we are setting up now. ఓకే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత I have to be off to Myanmar, Burma. ఓకే అక్కడ కొంచెం పీసీస్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, బికాస్ దట్స్ పవర్టీ స్ట్రక్ కంట్రీ. అక్కడ మీకు ఎక్కువ దొరకవు, సో ఏసీలు కూడా ఇక్కడ నుంచి తీసుకుని దిస్ క్వైట్ సమ్ వర్క్ హ్యాపెనింగ్. ఓకే. సో దట్స్ సంథింగ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. బట్ ఇంత ఉన్నాయండి మా బీచ్ జీవితంలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.